ఎలక్షన్ టైంలో వచ్చాను కాబట్టి మనకు రెగ్యులర్గా దీంట్లో ఇంటరాక్షన్ దీంట్లో ఎక్కువ కాలేదు. మళ్ళీ ఇంకొక ఎలక్షన్ వచ్చింది, దానికోసమే ఆ ఎలక్షన్ కూడా మాట్లాడుకోవడానికి ఈ ప్రోగ్రామ్ పెట్టుకున్నాను. పోయిన ఎలక్షన్లో కూడా నుంచి మంచి సహకారం ఈ టైం కూడా కోఆపరేషన్ చేస్తున్నాం. ఒక డెమోక్రసీలో ప్రెస్, మీడియా ఈ పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది. మ్యాక్సిమం పబ్లిక్ ఇన్ఫ్లుయెన్సర్ దానికి మీరేం రాస్తారో, మీరేం కవరేజ్ చేస్తారో దాని మీదనే కూడా పబ్లిక్ ఒపీనియన్ బేస్ అయి ఉంటుంది. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్, లోక్సభ ఎలక్షన్స్ వచ్చింది. మనం కూడా చాలా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాం. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం వేరియస్ ఆస్పెక్ట్స్ ఈ ఎఫెక్ట్ మీటింగ్, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్, చెక్ పోస్ట్ ఇవన్నీ కూడా పెట్టాను. ఫీజెస్ కూడా చేస్తున్నాము. ఇప్పటివరకు దాదాపు ఆల్మోస్ట్ 2 crores వరకు, దగ్గర 2 crores వరకు ఫీజెస్ అయింది. 7 ఇంటర్-స్టేట్ వాటర్ చెక్ పోస్ట్ ఓపెన్ చేసాం. దాంట్లో వేరే డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కూడా, ఫారెస్ట్, ట్రాన్స్పోర్ట్, ఎక్సైజ్ మిగతా ఆఫీసర్స్ కూడా ఉన్నారు. పక్కనే ఉన్న వాటరింగ్ డిస్ట్రిక్ట్స్లో ఇంటర్-స్టేట్ వాటర్ ఉంది కాబట్టి వాళ్ళతో కూడా కోఆర్డినేషన్ మీటింగ్ నిన్న పెట్టుకున్నాము. రేపు కూడా ఇంకొక జిల్లా కూడా పెట్టుకుంటున్నాం. మన టీమ్స్ కూడా అదే కాకుండా ఇంటర్ డిస్ట్రిక్ట్ టీమ్స్ కూడా పనిచేస్తున్నాం. పబ్లిక్ అందరు కూడా కోరుకుంటాను, మీకు చాలా మందికి తెలియదు 50,000 ఎక్కువ తీసుకొని వెళ్ళొచ్చు. తీసుకొని వెళ్తే అది ఫీజ్ అవుతుంది. హోవర్ ఆ ఫీజ్ అయింది కూడా మనం తొందరగా రిలీజ్ అయ్యేలాగా డిస్ట్రిక్ట్ డిఫెన్స్ కమిటీ ఉంటుంది. జెన్యున్ రీజన్స్ ఉంటే అది ఎలక్షన్ పర్పస్ కాదు అన్నట్టు దాన్ని కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. సో పబ్లిక్ అందరూ కూడా మనకు కోఆపరేట్ చేయాలి. న్యాయ వరకు ఎలక్షన్ రూల్స్ ఏమిటి దాన్ని అందరూ పాటించాలి. ఇంకా మీడియా గురించి వస్తే స్ప్రెడ్ ఆఫ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్, ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ కూడా చాలా వరకు ఫాల్స్ ఇన్ఫర్మేషన్ మనకు ఆపాలి. కొన్నిసారి కరెక్ట్ ఉండొచ్చు, కొన్నిసారి వెరిఫై చేయకుండా రాసే ఛాన్సెస్ ఉంటుంది. అందరికీ రిక్వెస్ట్ ఏమంటే అట్లా ఏమనో ఎలక్షన్ రిలేటెడ్ దాన్నే ఇంపార్టెంట్ ఇదర్ టైప్లో కూడా చేయాలి. బట్ ఎలక్షన్ రిలేటెడ్ ఏమనో ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అది కరెక్టా కాదా అని మీరు వెరిఫై చేసుకోవాలి. మీరు కన్సర్న్డ్ ఆఫీసర్స్ని అడిగితే డెఫినెట్లీ మనం ఇమీడియట్గా ఆ క్లారిఫికేషన్ ఇస్తాం. ఐదర్ మన తరఫు నుంచి, పోలీస్ రిలేటెడ్ ఉంటే మన తరఫు నుంచి ఇస్తాం, రెవెన్యూ అండ్ అదర్ వేరే ఆస్పెక్ట్స్ గురించి ఉంటే డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ కలెక్టర్ గారి దగ్గర నుంచి ఇస్తారు. స్ప్రెడ్ ఆఫ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్, దాన్ని అరకట్టాలి. అట్లనే వాట్సాప్లో కానీ, సోషల్ మీడియాలో కానీ, అక్కడ కూడా యూట్యూబ్ దీంట్లో కూడా పాత వీడియోస్, పాత ఇష్యూస్ని కొత్త ఇష్యూస్ లాగా ఎవరైనా పెడితే దాని మీద కూడా మనం క్రిమినల్ యాక్షన్ తీసుకుంటాం. ఎలక్షన్ రిలేటెడ్ అండ్ ఇమీడియట్ రెస్పాన్స్ కూడా ఉంటుంది. సో ఇది ప్రజలందరూ కూడా, గ్రూప్ అడ్మిన్స్ ఎవరు ఉన్నారు, మళ్ళీ వేరే వాళ్ళు ఎవరు ఉన్నారు, ఈ వాట్సాప్లో, సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ ఉన్నవాడు, వాళ్ళందరూ కూడా ఇది తెలియజేస్తున్నారు. సో మీ సహకారంతో ఈ ఎలక్షన్స్ కూడా మంచిగా, పీస్ఫుల్గా, వితౌట్ ఎనీ ఇష్యూస్ జరుపుతామని అనుకుంటున్నాం. సో మన తరఫు నుంచి కూడా మీకు కూడా ఏమైనా డౌట్స్, క్లారిఫికేషన్స్ ఎలక్షన్స్ రిలేటెడ్, లేదంటే ఏమైనా ఇబ్బందులు ఉంటే అది మన దృష్టికి తీసుకొని రండి, దానికి కూడా మనం సో మీ దగ్గర నుంచి ఏమైనా ఫీడ్బ్యాక్ ఉంటే